నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు మనకి చాలా నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది సార్ భారత్‌కి. అయితే ఆటిల్ని మోడీ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు? ఒకవేళ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మనకి నష్టాలు వాటిల్లితే ఈయన ప్లాన్ ఏంటి చెప్పండి? నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది తప్ప ఇంక వేరే న్యూస్ అవును లేదన్నట్టుగా సార్. ఇదే చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కూడా దాదాపు 200 దేశాలు ఉన్నాయనుకుంటే అందులో 40 దేశాల వరకి డెవలప్డ్ కంట్రీస్, ఇంకొక హ్మ్. 120 ఎమర్జింగ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆ 40 డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, ఈ 120 ఎమర్జింగ్ కంట్రీస్ లేదా ఎమర్జింగ్ ఎకనామీస్, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, హ్మ్. అందరూ కూడా ఏదో ఒక రకమైన టెన్షన్‌లో అయితే ఉన్నారు. అవును సార్. అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచ గమనంలో చేంజ్ జరిగే అవకాశం ఉంది. హ్మ్. దీన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 5 రకాల ప్రధాన మార్పులు ఇంటర్నేషనల్‌గా రావచ్చు అనేది చెప్తున్నారు. అవి ముందుగా నేను మాట్లాడతాను. దాని తర్వాత ఇండియా విషయానికొస్తాను. ఓకే సార్. సో, బిగ్ చేంజెస్ ఏందంటే, ఒకటి, అమెరికాకు సంబంధించిన అలియన్స్ మిత్ర దేశాలు కొన్నున్నాయి హ్మ్. అమెరికాకి. హ్మ్. ఆ దేశాలకు గూడా దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ట్రంప్ ట్రంప్ తీసుకున్న తీసుకున్న నిర్ణయాల వల్ల. హ్మ్. ఆ దేశాలు ఏవేవి? యూరోపియన్ కంట్రీస్ గావచ్చు, జపాన్ గావచ్చు, నార్త్ కొరియా గావచ్చు. ఆహ్, ఏ నార్త్ కొరియా అలియన్స్ కాదు. బట్ నార్త్ కొరియా గూడా మంచి చెడు ఉన్నాయి. హ్మ్. ముఖ్యంగా ఈ అలియన్స్, ముఖ్యంగా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అనే ఆర్గనైజేషన్ ఉంది. అదే ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా వార్‌కి కూడా ఈ నాటో పాత్ర ఉందన్నమాట. హ్మ్. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, అమెరికా ఫస్ట్ అనే పాలసీని ఆయన తీసుకొస్తున్నాడు. ఓకే సార్. అట్లాగే మగా అంటారు. మగా అంటే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ మగా అండ్ అమెరికన్ ఫస్ట్ పాలసీ. అంటే మిత్రుల, శత్రువుల అనవసరం. హ్మ్. ఫస్ట్ మాకు అమెరికా ఇంపార్టెంటు. సో, మేము మిత్రుల పేరుతో మా డబ్బులంతా అక్కడ మేము వాళ్ళకి హ్మ్. ఎందుకు పెట్టాలి అనేది ట్రంప్ అడుగుతున్నాడు. అట్లా ఇప్పుడు నాటో ఫండ్ మేమెందుకు ఇవ్వాలి? నాటో ఫండు. మీరు కూడా నాటోలో ఉన్న దేశాలందరూ మీ జీడీపీలో 5% ఇవ్వండి అని ట్రంప్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు. దాన్ని ఆల్రెడీ జర్మన్ రిజెక్ట్ చేసింది. బ్రిటను వ్యతిరేకిస్తుంది. జపాను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కెనడా వ్యతిరేకిస్తుంది. ఇవన్నీ ఉందన్నమాట. సో, ఇది పెద్ద మార్పు. అంటే మిత్ర దేశాల్లో డబ్బులు పెట్టడాన్ని కూడా హ్మ్. ఆహ్, ఇష్టపడట్లేదు ట్రంప్. హ్మ్. విత్‌డ్రా చేసుకుంటాడు. అంటే ఆల్రెడీ డోజ్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. డోజ్ అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఆల్రెడీ దాంట్లో ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి అని ఇండియన్ ఆరిజిన్ బిజినెస్ మ్యాన్ వీళ్ళు ఉన్నారనమాట. హ్మ్. కాకపోతే వివేక్ రామస్వామి బయటికెళ్ళిపోతున్నాడని వార్తలొచ్చాయి. ఓకే సార్. ఏదేమైనా గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న అమౌంట్‌ని తగ్గించాలి. హ్మ్. యాక్చువల్‌గా ఇవాళ అమెరికన్ గవర్నమెంటు వాళ్ళ జీడీపీలో 25, 30% అమెరికన్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది వేరియస్ హ్మ్. దీనికోసం. ఒకటి, తన మిత్ర దేశాలకు సపోర్ట్‌గా ఫండింగ్ ఇవ్వడం, డిఫెన్స్ కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. 2, ఇంటర్నల్‌గా పెద్ద కంపెనీలకి బెయిల్ ఔట్ ప్యాకేజెస్ ఇవ్వడం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో జాంబీ కంపెనీలంటే వాళ్ళ రెవెన్యూ అనేది వాళ్ళ అప్పులకి వడ్డీ కట్టడానికి కూడా సరిపోదు. అలాగా హ్మ్. వరుసగా 3 ఏళ్ళు గాని జరిగితే దాన్ని జాంబీ కంపెనీ అని పిలుస్తున్నారు. ఓహ్! సో, అలాంటి కంపెనీలు మూసేయాలి మామూలుగా అయితే. అవును సార్. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అలాంటి కంపెనీలకి బెయిల్ ఔట్ ప్యాకేజ్ అంటే వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళ నష్టాల్ని నివారించే ప్యాకేజీ, వాళ్ళ అప్పుల్ని తోసేసే ప్యాకేజీ ఇవి చేస్తుంది. ఈ జాంబీ కంపెనీలు అమెరికాలో 20% వరకు ఉన్నాయండి మొత్తం కంపెనీల్లో. హ్మ్. అంటే ఇది ఇట్లాంటి వాటినన్నిటిని కూడా ట్రంప్ కట్ చేసి, అంటే డొమెస్టిక్‌గా వితిన్ అమెరికాలో గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్‌ని కట్ చేయడం, గవర్నమెంట్‌ని మోర్ ఎఫిషియెంట్‌గా పనిచేయించడం అనేది ఒకటి. తన మిత్రులకి హెల్ప్ చేస్తున్న చోట కట్ చేసుకోవాలి. అందుకనే ఇజ్రాయెల్‌ని కూడా బెదిరించాడు. ఇజ్రాయెల్‌కి ఫండ్ కూడా మేము తగ్గించేస్తామని చెప్తున్నాడు. అందుకనే ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం చేసుకోమన్నాడు హమాస్‌తో. హమాస్‌తో ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం కూడా చేసుకునింది. అంటే హ్మ్. చాలా వేగంగా కదులుతున్నాడు ట్రంప్. ఈ చేంజ్ ఫస్ట్ చేంజ్. రెండవది, ఆపర్చునిటీ ఫర్ రైవల్స్. అంటే అమెరికాకి రైవల్స్‌గా కొంతమందున్నారు. రష్యా గావచ్చు, చైనా గావచ్చు, నార్త్ కొరియా గావచ్చు, ఇలాంటోళ్ళు. ఇలాంటి వాళ్ళకు దీనివల్ల ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉక్రెయిన్‌తో వారు
పోతే రష్యా కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. రష్యా మీద ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి, ట్రేడ్ ఆంక్షలు, ఎకనామిక్ ఆంక్షలు, అవన్నీ కూడా తగ్గితే రష్యాకి హెల్ప్ అవుతుంది. సో అలాగే నార్త్ కొరియా ప్రెసిడెంట్ కూడా గతంలో కూడా ట్రంప్తో కలిసాడు కిమ్. చైనా కూడా ఎలా అవుతుంది అనేది నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను. ఓకే సార్. దీని తర్వాత రైజింగ్ ప్రొటెక్షనిజం, ఇది మేజర్ ట్రంప్ పాలసీ. ఆయనకి తారిఫ్ అంటారు, అంటే మన దేశంలో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం కొన్ని వస్తువులని, వాటి మీద సుంకం వేస్తాం, దాన్ని తారిఫ్ అంటారు ఇంగ్లీష్లో. ట్రంప్ పదే పదే ఏం చెప్తాడంటే ప్రేమ మతం, ఈ 2 పదాల తర్వాత నాకు డిక్షనరీలో ఇష్టమైన పదం తారిఫ్ అని చెప్పాడు ఆయన. సో ఐ లవ్ తారిఫ్ అని ఆయన ప్రకటించాడు. అంటే అర్థమేంటి, ఆయన చైనా మీద 100% టారిఫ్స్, తర్వాత మెక్సికో ఇలాంటి దేశాల మీద, కెనడా, మెక్సికో వాటి మీద 25%, ఇతర గ్లోబల్గా అందరి మీద 10% టారిఫ్స్ విధిస్తానని చెప్తున్నాడు. ఈవెన్ ఇండియాని కూడా ఆయన కింగ్ ఆఫ్ టారిఫ్స్ అన్నాడు గతంలో. ఇండియా మా గూడ్స్ మీద ఇండియా టారిఫ్ వేస్తుంది, మేము ఒక సైకిల్ మేము అక్కడికి పంపించాం అనుకో, దాని మీద 100% వేస్తే వాళ్ళ దేశం నుంచి ఒక సైకిల్ మా దేశంలోకి వస్తే మేము కూడా 100% వేస్తానని గతంలో ఇండియా గురించి కూడా ఆయన చెప్పాడు. ఇది మేజర్ ఆయన తీసుకుపోయే నిర్ణయాలలో ఇది ట్రేడ్ వార్స్కి దారితీసే అవకాశం ఉంది వరల్డ్ వైడ్గా. ఎందుకంటే ఇప్పుడు అమెరికా టారిఫ్స్, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఆ వస్తువుల మీద వాళ్ళు సుంకం అనేది పెంచుతారు. పెంచినప్పుడు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దేశం కూడా పెంచుతుంది కదా, దీనివల్ల ట్రేడ్ వార్స్ వచ్చే అవకాశాలు బలంగా ఉందనేది రీసెంట్గా IMF కూడా ప్రకటించింది అనమాట. అట్లాగే సప్లై చైన్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు వరకు ఒక పద్ధతిలో వెళ్తుంది, దీన్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో టెక్నాలజీస్ పెద్ద 6G రాబోతుంది, ఆల్రెడీ ఇప్పుడు 5G ఉంది, 6G వస్తుంది, AI రెవల్యూషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది, రోబోటిక్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఇవన్నీ కూడా డిస్రప్ట్ అయిపోయే అవకాశం ఈ టారిఫ్స్ వల్ల ఉందన్నమాట. ఆల్రెడీ చైనా ఉంటుంది, నువ్వేస్తే మేము కూడా వేస్తామని చెప్తుంది. ఆల్రెడీ ఇండియాలో ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఎక్కువగా నెంబర్ 1 అమెరికా ఉన్నింది మొన్నటి దాకా. 2024లో చైనా మనం నెంబర్ 1 అనమాట. మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ చేసే కంట్రీస్లో హైయెస్ట్ వచ్చి చైనా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అమెరికా వచ్చిందని చెప్తున్నారు రీసెంట్గా. సో ఇలాగా ఏదేమైనా అమెరికా, చైనా మనకి ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. సో దానివల్ల డిస్టర్బ్ అవుతుంది. ఇక 4వది ఎరా ఆఫ్ ఎక్స్పాన్షన్. ఇప్పటి వరకు ఏంటంటే అమెరికా ఎక్స్పాండ్ కావట్లే, అంటే వేరే దేశాల్లోకి చొరబడిపోయేది తక్కువ ఉంది. ఇతను ఏం చేస్తున్నాడు, ఇంతకుముందు ఐసోలేషన్లో ఉండాలనేది ఇతను పాలసీ ఉండేది, ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతాం అనుకుంటున్నాడు. అందుకనే కెనడాని 51st స్టేట్గా నేను కలుపుకుంటున్నాను అంటున్నాడు. డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ని లాక్కుందాం అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. పనామా కాలువ మా కంట్రోల్లో ఉండాలని చెప్తున్నాడు. ఇలాగా ఏంటంటే కొన్ని స్ట్రాటజిక్గా వరల్డ్ వైడ్, ఇప్పుడు పనామా అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి అది ఇంపార్టెంట్ ఇది. అట్లాగే గ్రీన్లాండ్ విపరీతమైన వనరులు ఉన్నాయి. అట్లాగే కెనడా వెరీ ఇంపార్టెంట్ కంట్రీ. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. ఆల్రెడీ డెన్మార్క్ యాంటీగా స్టేట్మెంట్ ఇచ్చింది, పనామా అథారిటీస్ యాంటీగా ఇచ్చారు. కెనడా అయితే మీరే అమెరికానే ఏమన్నా అమ్ముతారు చెప్పండి, మేమే కొనుక్కుంటామని వీళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు. ఇలాగే ఇంటర్నేషనల్లీ ఒక టెన్షన్స్ వచ్చే అవకాశం ఈ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ వల్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే క్లైమేట్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ ప్రపంచంలో. క్లైమేట్ చేంజ్ ఒప్పందం నుంచి ఆల్రెడీ ఆయన ఫస్ట్ సంతకం దాని మీదే చేశాడు. ప్యారిస్ అకార్డ్ అంటారు దాన్ని. క్లైమేట్ చేంజ్కి సంబంధించిన పెట్టుబడులు పెట్టి క్లైమేట్ చేంజ్ మీద రీసెర్చ్ చేసి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలి, దాని నుంచి బయటకు వచ్చేసాడు ట్రంప్. అట్లాగే WHO నుంచి వచ్చేసాడు. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ దాదాపు 200 ఆర్డర్స్ మీద సంతకాలు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ చాలా వాటి మీద చేశాడు. అంటే బైడెన్ తన 4 ఏళ్ల పీరియడ్లో 160 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేస్తే ఇతను వితిన్ మంత్లో 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేసే అవకాశం ఉంది. ఇదేంటంటే విత్డ్రా అయిపోతాడు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ మీద విత్డ్రా అయితే ఇది అమెరికాకు కూడా నష్టం. మన లాస్ ఏంజల్స్లో మనం వైల్డ్ ఫైర్ చూసాం, పెద్ద ఎత్తున ఫస్ట్ టైం అంత రావడం ఆ స్థాయిలో.
అది దీనికంతా కూడా క్లైమేట్ చేంజ్ ప్రధాన కారణం అని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు అతను వదిలేస్తే మిగతా దేశాలు కూడా వదిలేస్తాయి, అమెరికాను వదిలేస్తే ఇది మేజర్ ప్రాబ్లం. సో ఈ 5 ప్రధాన చేంజెస్ రాబోతున్నాయి ట్రంప్ వల్ల వరల్డ్ వైడ్గా. అయితే ఇండియా పరిస్థితి ఏంది? ఇండియా గత 4-5 ప్రెసిడెంట్ల కాలంలో అమెరికాతో వెరీ ఫ్రెండ్లీగా ఉంది, చాలా సంబంధాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇండియా ముందు నుంచి కూడా అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా బైలేటరల్ ఇతర మల్టీలేటరల్ బైలేటరల్ సంబంధాలని కొనసాగిస్తుంది ఇతర దేశాలతో, తెలివిగా వ్యవహరిస్తుంది ఆ విషయంలో. అంటే అమెరికా మీదే మనం సోల్గా డిపెండ్ అయితే రేపు అమెరికా పాలసీ మారితే మనకి ఇబ్బంది అని ముందు నుంచి జాగ్రత్త పడుతుంది. అట్లాగే ట్రంప్ వస్తాడనేసరికి మన ఇండియన్ డిప్లొమసీలో కూడా చేంజ్ వచ్చింది. సో ఇప్పుడు మనకు ప్రధానంగా ట్రంప్ వల్ల ఏమేమి ఇబ్బందులు అంటే, ఒకటి ట్రేడ్ వార్స్, ఎందుకంటే మన వస్తువుల మీద టారిఫ్ సుంకాలు అక్కడ విధించే అవకాశం ఉంది, దానివల్ల మనకి ఇబ్బందులు. 2 వీసాలు, H1B వీసాలని కట్ చేస్తానని చెప్తున్నారు. అదైతే ఇంకా నిర్ణయం అయితే అనౌన్స్ చేయలేదు. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్తున్నారు. ఎలాన్ మస్క్ మొన్ననే అక్కడ భారతీయ వ్యాపారస్తులతో కూడా సమావేశం అయ్యాడు. ఆ రకంగా ట్రంప్ని సపోర్ట్ చేసే వాళ్ళల్లో కూడా ఈ H1B వీసాలకు సంబంధించి ఒక క్లారిటీ లేనట్టు కనబడుతుంది. ఏదేమైనా H1BCలను కట్ చేస్తే ఇండియన్ ఐటీ రంగం, సర్వీస్ సెక్టర్ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంది. అట్లాగే గ్రీన్ కార్డు విషయంలో కూడా ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకుపోతున్నాడు. అక్కడ ఇప్పటి వరకు ఏంటంటే పేరెంట్స్ అక్కడికి వెళ్ళి స్థిరపడితే వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇస్తారు. ఇప్పుడు అలాంటిది కుదరదు, ఎవరో ఒకరు సిటిజన్ అయింటేనే ఇస్తాము అన్న ఒక రూల్ తేబోతున్నారు అని చెప్తున్నారు. అట్లాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఫస్ట్ ప్రయారిటీ అదే. ఆయన నిన్న కూడా స్పీచ్లో అదే చెప్పాడు. ఆల్రెడీ డిపోర్టేషన్ స్టార్ట్ చేశారు, అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వదిలేస్తారు. దీనివల్ల కూడా ఇండియాకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇక చైనాతో వీళ్ళ పాలసీ, అమెరికన్ పాలసీలో మారడం వల్ల ఇండియాకి కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు చైనా గూడ్స్ అమెరికాలో ఎక్కువ ట్యాక్సెస్ 100% ట్యాక్సెస్ వేస్తే అక్కడ ఎవరు ఇంకొనరు చైనా గూడ్స్. ఇప్పుడు 100 రూపాయలు ఎందుకు 200గా మారితే మనం ఎందుకు కొంటాం, మ్యాక్సిమం తగ్గించేస్తాం, ఇంకో దగ్గరికి పోతాం. సో అలాగా ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు చైనా ఏం చేస్తుంది, ఇతర దేశాల్లో డంప్ చేస్తుంది, అందులో ఇండియా ఒకటి. ఇండియాలో విపరీతంగా ఇప్పటికే చైనా గూడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు దాన్ని ఇంకా డబుల్ చేస్తే దానివల్ల ఇండియన్ ఎకనామీకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు ఇబ్బందులకు వెళ్తుంది. దీన్ని ఎలా ఫేస్ చేయాలనేది ఇప్పుడు ఒక ఛాలెంజ్గా మారే అవకాశం ఉంది. ఇక మూడవది ఆయిల్ ప్రైజెస్ వరల్డ్ వైడ్ కూడా ఈ జియో పొలిటికల్ దీంట్లో బ్యాలెన్స్లో తేడాలు వచ్చినప్పుడు ఆయిల్ ప్రైజెస్లో కూడా ఇండియాలో పెరిగే అవకాశం ఉంది. దానివల్ల కన్జ్యూమర్ గూడ్స్ మీద ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా FMCG అంటారు, దాన్ని మీద కూడా పడుతుంది అన్నమాట. సో ఈ FMC సెక్టరు వీటి మీద అంతా కూడా పడే అవకాశం ఉందన్నమాట. సో ఇలాగా దీన్ని ఇప్పుడు మోడీ అయితే ఆల్రెడీ ప్రియమిత్రుడా అని సంబోధిస్తూ ఆయనకి ఇది చెప్పాడు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే, కానీ అమెరికా ఫస్ట్ అనే దగ్గర ఇంకేమి చెల్లవు అతని దగ్గర. కాబట్టి ఇప్పుడు మోడీ డిప్లొమసీ దీని మీద చాలా ఆధారపడి ఉంటుంది. ప్రపంచం అంతా కూడా ఇంకా అస్థిరమైన దీంట్లో అయితే ఉంది. అంటే నిజంగానే ట్రంప్ చెప్పిందంతా చేస్తాడా? ఎందుకంటే నిజంగానే చేస్తే ఆయన ఎకనామిక్ కూడా ఇబ్బంది. ఒక పక్క ఏమో టారిఫ్స్ పెంచితే దానికి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలా, అది 100 రూపాయలది 200 అయింది, వేరేది కొనుక్కోవాలంటే అవైలబుల్గా ఉండాలి కదా. వాళ్ళ నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవడానికి టైం పడుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ కన్జ్యూమర్ దీని మీద కాస్ట్ పెరుగుతుంది. వాళ్ళు 100 రూపాయలకి ఒక వస్తువు అంటే 200 పెట్టాల్సి వచ్చినప్పుడు 100 రూపాయలు పెరిగింది కదా. అలాగా అనేక వస్తువుల మీద నెలలో వాళ్ళ బడ్జెట్ పెరుగుతుంది, అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. రెండవది అక్కడున్న మన వాళ్ళ పని వాళ్ళందరినీ తీసేస్తే, ఈ డిపోర్టేషన్ చేసేస్తే ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే అక్కడ మినిమం వేజెస్ అప్లికబుల్ కావు. ఇల్లీగల్గా ఉంటాడు కాబట్టి వాడికి ఎంతో మినిమం డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటుంటారు. లీగల్గా ఏం హక్కులు ఉండవు, ఇన్సూరెన్స్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే అమెరికన్స్కి జాబ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇవన్నీ ఫాలో కావాలి. మినిమం వేజెస్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఉంటాయి, లీగల్ వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ దీనివల్ల వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద,
ట్రేడ్ మీద అన్నిటి మీద ప్రభావం పడుతుంది. ఇది ట్రంప్కి తెలియదా? తెలుసు. కాకపోతే ఏంటంటే అతను ఒక దూకుడుగా బెదిరించి తన కంట్రోల్లోకి ప్రపంచాన్ని తీసుకురావాలి అన్న దీంతో వెళ్తున్నాడు తప్ప అన్నీ అమలు చేస్తాడనే దాంట్లో ఎవరికి కూడా నమ్మకం లేదు. సో ఆ రకంగా ఇండియాకి ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని బెనిఫిట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. అది మోడీ దీని మీద కూడా ఆధారపడుతుంది. వరల్డ్ వైడ్గా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నాడు ఈ 100 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఆల్రెడీ మనకు నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ రావడంతో ముఖ్యంగా అమెరికన్ పెట్టుబడిదారులు మిగతా వాళ్ళు మన స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు పెద్ద ఎత్తున. సో కొన్ని బిలియన్ డాలర్లు ఆల్రెడీ ఉపసంహరించుకున్నారు. దానివల్ల మన మార్కెట్లు పడిపోతున్నాయి. ఎప్పుడూ లేనంతగా 2016 తర్వాత బీభత్సంగా మన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నెగిటివ్తోనే స్టార్ట్ అయినాయి. నిన్న లైట్ బ్యాంకింగ్ సెక్టర్ వల్ల నిన్న కొద్దిగా ప్లస్లోకి వెళ్ళి ఈరోజు మైనస్లోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇది పెద్ద ఎత్తున మనకి అంటే డాలర్ బలపడే కొద్దీ రూపాయి ఆల్రెడీ ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది. 86+ వెళ్ళిపోయింది ఒక డాలర్కి. దాని ఎఫెక్ట్ ఇదవుతుంది. ట్రేడ్ డెఫిసిట్స్ పడిపోతున్నాయి. మన ఎక్స్పోర్ట్లు తగ్గిపోయి ఇంపోర్ట్లు పెరిగితే ట్రేడ్ డెఫిసిట్ అంటే ఫారిన్ కరెన్సీ నిల్వలు పడిపోతాయి. ఇదంతా ఎకనామీ మీద ప్రభావం అయితే పడుతుంది. ఏదేమైనా అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నాడు అనేది వెయిట్ అండ్ వాచ్ చూసుకొని దానికి తగినట్టుగా మోడీ ప్రభుత్వం ప్రిపేర్ అవ్వాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.